అయ్యే దేశాన్ని పరిపాలిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు ఒక్కనాడు వేట కోసమని వచ్చి వేటాడి వేటాడి సాయం సంధ్యా వేళకు జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినాడు. ఆ జమదగ్ని మహర్షి సత్యవతి యొక్క కుమారుడు. ఆ జమదగ్ని ఆశ్రమానికి రాగానే ఆ జమదగ్ని దగ్గర ఒక ఆవు ఉంది. ఆవు కోరిన కోరికలన్నీ ఇస్తుంది, కామధేను. జమదగ్నితో అన్నాడు రాజు, అయ్యా అంత బాగేనా మునీశ్వరా అని నమస్కారం చేశాడు. కూర్చుంటే అయ్యా పొద్దుగుకింది కదా, ఏం పోతారు మీరు రాజ్యానికి, ఇక్కడే ఉండండి, మీకు రాజలాంఛనాలతో సగౌరవంగా మీకు సకల సౌకర్యాలు కలిగిస్తానన్నాడు. సంశయం చేశాడు కార్తవీర్యార్జునుడు. అయ్యా ఐశ్వర్యవంతమైనటువంటి సౌకర్యాలు చేయాలనుకుంటారా? నా కామధేను ఉంది నా దగ్గర, గోవు, దాని ద్వారా మీకు అన్ని సకల మర్యాదలని కూడా చేస్తానన్నాడు. రాజులకు కావాల్సింది ఏముంది? సంగీతం కావాలి, మధువు మగవ అవన్నీ కూడా లాంఛనాలన్నీ కూడా చేస్తానన్నాడు. ఆ గోవుతో చేశాడు. ఆయన తిన్నాడు. వక్ష భోజ చూజ పానీ పదార్థాలు, మధువు తాగాడు. నాట్యాలు, నృత్యాలు, సంగీతాలు అన్నీ తమగా సుఖపడ్డాడు. మర్నాడు లేచి ఇంటికి పోయినాడు. కుడిచి కూర్చుండి మొదపుపై కోర్కె చేసి సంపదేటికి ఆవుదానుగాక ఇటి గోవురయన్నడు ఎరుగ మనసు పట్టి తెండని తన యొద్ది బడుల వంప్య నరేంద్ర. సకల మర్యాదలు పొందినాడు. నా రాజ్యం అంతా తండ్రి ఆయగారి దగ్గర ఉన్న ఆవు ఒక్కడదారు. అరే వర్రా పోయి పడకరాకుండా ఆవును. రాజు కదా పాపం జమదగ్ని మహర్షి సజ్జనుడు కదా. జమదగ్ని ఏడుస్తుండగా ఆవు అంబా అంబా అంటుండగా బలత్కారంగా ఆవును పట్టుకొని వెళ్ళారు. ఈ రాముడు తోడబుట్టిన వాళ్ళు నలుగురున్నారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. జమదగ్ని ఏడుస్తున్నాడు. రాముడు వచ్చాడు కానీ నాన్న ఏమిటి సంగతి విషయం చెప్పినాడు. ఒక ఇట్లయిందిరా, భయపడకు నాన్న, నేనున్నాను కదా. అదిరయ్య మా ఇంట అశనంబు గుడిచి మా అయ్య వనరంగను ఆక్రమించి కోరి మొదలు రాదు వరిపోయినాడట. నేను రాముడవుడ ఎరుగడక్కో గుడిచి కూర్చుండి మా ఇంట కమా భోజనం చేసి చిన్న ఇంటి మాసాలు లెక్కించినట్టుగా మా గోవుని పడుకొని పోతారా? నా సంగతి వాడికి ఏం తెలుసు? నాన్న తొందరపడకన్నాడు. శిరసరాసనాలు గండ్రగుడ్డలు తీసుకొని మహేశ్వరీపురం వచ్చినాడు కార్తవీర్యార్జునుడికి. 7 ద్వారాల్లో కూడా ఉన్నాడు కార్తవీర్యార్జునుడు సింహాసనం మీద. ద్వారం వెనక సింహాద్వారం ముందర రాముడు నిలబడ్డాడు. పరశురాముడు పగపకా నవ్వాడు కార్తవీర్యార్జునుడు. పరశురాముని చూసి, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కైబడి ఉంటామా అని భూపాలుల తోడ భూరి బలభగిల తోడ భయంబులకి కయ్యాలకు వచ్చినాడు. మన ఎందుక తప్పు లేదు, లెండు లెండు ఏల సయింబ ఈ పూసుని నేయుడు రేయుడు ఉంచుడెమ్మయ్యను. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, వెరివాడు బ్రాహ్మణుడు బాపరాయంలాగా ఉండకుండా మనలాంటి భూపాలతో యుద్ధాల కోసం వచ్చినాడు కనుక మనం తప్పలేదుగా, వెళ్ళి చంపండి బాపరాయనం. ఎవడు చంపాలి? వచ్చినట్టు కాళ్ళు చేతులు తలకాయలు నడుములు ఎక్కడ దొరుకుతుంది అక్కడికి. మరి చక్కెర కొట్టేవాడు శుభకాడు చక్కెర కొట్టేట్టుగా నరికి పారేస్తున్నాడు పరశురాముడు. పీరుగు గంట అయింది. 500 ధనస్సులు పట్టుకొని వచ్చాడు కార్తవీర్యార్జునుడు. ఆ 500 ధనస్సులు ఉన్న చేటువంటి వాటిని 5 బాణాలతోని నిరాయుధుని చేసినాడు. మళ్ళీ శిరాసనాలు కోదండాలు తీసుకునే లోపలనే గంటకొట్లంతో ఒక్క దెబ్బతో చేతులు మరొక దెబ్బతో తలకాయ నరికి పారేసినాడు. రామచంద్ర భగవానికి జై. మరి అలా గోవును పట్టుకొని కనబడ్డవాడిని కనబడ్డాడు, చంపాల్సినాడు. పారిపోయినాడు, బతికారు. నాన్న ఇగో మన గోవు. అబ్బ కొడుక ఎలా తెచ్చావురా ఈ గోవును? ఎలా తెచ్చినా ఉంది? చంపాల్సిన వాడిని. ఎవరిని? కార్తవీర్యార్జునుడిని. కొడుక చల్లటి మనిషి, పాపం సజ్జనుడు కదా జమదగ్ని మహర్షి. పుత్రా పాపము క్షమించుగాక, తాలిమి మనకును ధర్మము, తాలిమి మనకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మతత్వంబునకు, తాలిమి గలదనీషుండు ఏలించును బ్రహ్మ పదము నెల్ల మనల పుత్రా
తాలిమి, శాంతి, ఓపిక, సహనం ఉన్నదనే కదా సకల జాతికి మనం బ్రాహ్మణ గురువు అయినాడు. మరి ఇటువంటి ఒక శాంతి సహనాలను విడిచి ఎలా విషయం ఆయన ఇట్లాంటి పని పట్టపురాలను లంపుట బ్రహ్మహత్య మహాపాతకం కలుగుతుంది కనుక పరశురామ నువ్వు వెళ్ళి కొన్నాళ్ళు తీర్థయాత్రలు చేసి రాపురాను ఆయన అన్నాడు. తెలిసి తెలవక పాపాలు మనం చేస్తుంటాం. ఆ పాపాల ప్రక్షాళనే పుణ్యతీర్థ యాత్రల యొక్క ఫలం. తీర్థయాత్రలు పోతే ఆ ఫలం ఎందుకు వస్తుంది అంటే వీనికి ఒక విధంగా అది పనిష్మెంటే. అనుకున్న టైంలో భోజనం దొరకదు, దొరికినాక నీలాంటి భోజనం దొరకదు. ఊరికో నీళ్ళు తాగుడు, వదుకున్న దగ్గు వర్షం, వదుకున్న తలకాయ నొప్పి, వదుకున్న జ్వరం, కాళ్ళు చేతుల్లో చూడు ఒకసారి ఏదన్నా బాధలు అవుతాయి. అవి ఆ బాధలన్నింటినీ తట్టుకొని విస్తార విహారం చేసుకుంటూ సాధు సత్పురుషుల యొక్క సాంగత్యంలో కూడా జ్ఞానోదయం కలిగి వీడి పాపాలని ప్రక్షాళన చేసుకుని వస్తాడు అని తీర్థయాత్రలు పెట్టినారు. ఇప్పుడు మనం ఏసీలో కారు తీసుకొని పోతున్నాం, ట్రైన్లో పోతున్నాం. ఇప్పుడు మన తీర్థయాత్రలు కావు, పిక్నిక్లు పోతున్నాం. మనం నడుచుకుంటే పోవాలి, ఎక్కడ బతుకుతే అక్కడ ఆగాలి, అక్కడ వండుకోవాలి, తినాలి, ఎవరైనా భిక్ష పెడితే తినాలి. అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. అలా ఒక కేడు తిరిగి వచ్చినాడు పరశురాముడు. మహారాజా ఒక్కనాడు గంగా నదికి రేణుకాదేవి నీళ్లు తీయడానికి బయలుదేరి వెళ్ళింది. బిందె ముంచుకొని వస్తున్న అంగ చిత్రదునే గంధర్వుడు తన భార్యతో జలక్రీడలు ఆడుతుంటే ఒక్క నిమిషం అలా చూసిందడా. ఆలస్యమైంది. ఇంటికి వచ్చింది రేణుక. హిమ దగ్గర అంటున్నాడు, చీ దౌర్భాగ్యరారా, పరపురుషుని చూసినటువంటి ఒక మహాపాపిచ్చిరానవు నువ్వు. అరే ఎవడరా ఇక్కడ? నలుగురు కొడుకులు వచ్చారు, పరశురాముడు అన్నయ్యలు. ఏమిటి నాన్న? పరపురుషుని చూసినటువంటి కిరాతకురాలని మీ తల్లిని నరికి పారేయండి. నాన్న ఇంకేమైనా చెప్పుగానే అమ్మను ఏం చంపం, చీ దౌర్భాగ్యరారా. ఇలా తండ్రి కొడుకుల మీదకి వెళ్ళి పెడుతున్నాడు కోపానికి వచ్చి. పరశురాముడు వచ్చినాడు. ఏమిండా అన్న? అరే భార్గవరామయ్యారా, తండ్రి మాటకు ఎదురు చెప్పిన దౌర్భాగ్యమని అన్నాడు. మరి పరపురుషుని వేసిన పాపిచ్చిని తల్లిని 5 నరికి పారి 5 దెబ్బలకు 5 నరికి పారేశాడు పరశురాముడు. శబాష్, కొడకమంటే నువ్వురా. రామా ఏం కావాలో కోరుకో, నాన్న ఏం వద్దు, 5 బతికించు. వెంటనే మళ్ళీ నీళ్లు తల్లి 5 బతికించినాడు. కనుక కలియుగ మానవులారా, పడిన వారిని మరల బ్రతికింపనోపును జనకుడనుచు చంపె పరశురాముడు, అతడు చంపెననుచు అన్నర తల్లిని జనకుడు ఆజ్ఞనైన చంపమనదు సుమ్మా. కాపీ కొట్టేది కలియుగం కదా నాయన. ఈ మాత్రం ట్రూ కాపీ తీయకుండి పరశురాముడే చంపే మనకేందని తల్లిని చంపకుండి అన్నలను చంపకుండి నాయన. ఎందుకంటే చచ్చిన వాళ్ళని మళ్ళా బతికిస్తాడు మా తండ్రి అన్న సత్యం పరశురాముడు తెలుసు కనుక చంపాడు. కనుకనే మాతృద్రోహి అయినాడు ఈయన, గురుద్రోహి అయినాడు చంద్రుడు, భాతృద్రోహి అయినాడు మరి విభీషణుడు, పితృద్రోహి అయినాడు ప్రహ్లాదు. వీళ్ళంతా భాగవతోత్తములే నలుగురు కూడా. మరి ఎందుకు? అధర్మాన్ని ఎదిరించాలి అంటే కొంచెం ద్రోహమే కనబడుతుంది బయటికి. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మం మనకు అధర్మంలాగా కనబడుతుంది, కానీ కాసంత లోపలికి వెళితే అది ధర్మమే అన్నిటిగా ఉంటుందన్నమాట. మరి అలా మళ్ళీ బతికించాడయ్యా పరశుమహారాయ. పరశురాముని కొడుకులు కొంతమంది పారిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, రాముడు లేని సమయంలో వచ్చి జమదగ్ని మహర్షిని చంపి వెళ్ళిపోయినారు. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఏ కొద్దిగా ఉన్నా కానీ మళ్ళీ అంటుకుంటుంది. జమదగ్ని మహర్షిని చంపారు పాపం. తలకాయ మొండె కొడుకుని పెట్టుకొని ఏడుస్తున్నారు అన్నలంతా. రాముడు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి, అన్నలారా ఈ యొక్క శివాన్ని మొండ్యాన్ని తలకాయని కాపాడుకుంటుండండి, తండ్రిని మనం పుణ్యలోకాలకు పంపించాలని శిరశరాసనాల గండ్రగుడ్డలు తీసుకొని ఇక బయలుదేరినాడు. రాజు అన్నవాడిలో దాన్ని పారేసినాడు. ఎవడికి రాజు? నువ్వు ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టావా రాజయ్యి? బ్రహ్మజ్ఞానాన్ని చంపడానికి పుట్టావా రాజయ్యి? రాజు అనేవాడు ఉన్నాడు, వాడిని చంపారేసాడు అన్నమాట. అలా 21 సార్లు వెతికి భూభాను నివారణ చేసి దుష్ట శిక్షణ చేశాడయ్యా ఆ యొక్క శ్రీహరి భార్గవరామాకుతోని పరీక్ష మహారాజా. నరేంద్ర, పరశురాముని కథను అడిగావు కదా, చెప్పాను. పురూరవుని కొడుకు ఆయువు, ఆయువునకు నౌషుండు, క్షత్రవృతుండు, రజీను, రమ్మును అనే సుమారం పుట్టి అతనికి దిరగడకుండగలిగే వాసుదేవాను సంబూతుడైన ధర్మంతరి అనేటువంటి వాడు యజ్ఞవాగమునకు అర్హుడు. అతనికి అలరకుడు, అలరకునికి సన్నిధి, అతనికి భరకుడు, భరకునకు భార్గభూమి జనించిరి. మహారాజా,
రజీ అనేటువంటి వానికి 500 మంది కొడుకులు కలిగి అందరూ దేవత్వాన్ని పొందారయ్యా. అది అట్లుండే. నౌషునకు యతియు యయాదియు సంయాదియు నాయాది వియతి కృషియు అనగా 6 కొడుకులు పుట్టిరి. యతిని రావు చేసినాడు. కొన్నాళ్ళ కూడా నిజంగానే యతీశ్వరుడై వెళ్ళిపోయినాడు. రెండవ వాడిని యయాతి మహారాజు భూమండలం అంతా పరిపాలిస్తూ శుక్రాచార్యుల బిడ్డ అయిన దేవయాన్ని వివాహం చేసుకున్నాడయ్యా అన్నాడు సుగ్రీవుడు వారు. క్షత్రియుడైన యయాతి మహారాజు బ్రాహ్మణ కన్య అయినటువంటి ఒక దేవయాన్ని వివాహం చేసుకోవడం ఏమిటయా, వర్ణశంకరం కాదా అన్నాడు. రాజా అంత దైవలీలయ్యా. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. కారణకార్య హేతువులన్నీ కూడా ఆ కమలదళాక్షుడైన పరమాత్ముడేనయ్యా. మన చేతులే ఉందయ్యా పరీక్ష మహారాజా, నేను చెబుతున్నాను అన్నాడు. ధనుజరాజు అయినటువంటి ఒక వృషపర్వుడు అనేటువంటి రాజ్యంలో కూడా ఆ వృషపర్ణుకు బిడ్డ ఉంది, దాని పేరు శర్మిష్ఠ. ఆ వృషపర్ణు దగ్గరనే పురోహితం చేస్తున్నాడు మన శుక్రాచార్యుల వారు. ఈయనకు కూతురు ఉంది, ఆమె పేరు దేవయాని. ఈమె పురోహితుని బిడ్డ, శర్మిష్ఠేమో రాజు బిడ్డ. వీళ్ళిద్దరు 10 మంది జలకెత్తెళ్తున్న ఒకనాడు జలవిహారానికి అని ఓ చెరువులోకి వెళ్ళి వలవలు ఒడ్డుకు విడిచి జలక్రీడలు ఆడుతున్నారు. ఎవరో మగవారు వస్తున్నారని అలికిడి విని గబగబా వచ్చి వలవలు కట్టుకుంటున్నారు. ఆ వలవలు కట్టుకోగా దేవయాని వలవలు శర్మిష్టకు పోయినాయి, శర్మిష్ట వలవలు దేవయానికి వచ్చి గంతే. అక్కడ జరిగిన పొరపాటు గది, ఎవరి తప్పేం లేదు కదా. దేవయాని చూసింది, ఆ బట్టలను ఇట్లా పట్టుకొని ఎడవ చెప్తా అని. ఆ లోకేశుని ముఖంలోంచి వేదాలు బ్రాహ్మణోత్తములు పుట్టినారు. ఆ బ్రహ్మంలో అగ్రగణ్యుడైన సుధీసేవ్యుడైన మా తండ్రి భార్గవుడు సుమ్మా. ఆ భార్గవుని కూతురునైనా నేను పవిత్రాలనైనా నీ వస్త్రమును కట్టనా చేటియా. నీ వస్త్రం నేను కడతానే వెత్తరారా. అది రాజుబిడ్డేనా శర్మిష్ట. అవునా, ఆహా, బిడ్డ నిన్ను పోస్తే పాలు వెళ్తాయి, నన్ను పోస్తే నెత్తులు వెళ్తానే. బిచ్చుండై మీ తండ్రి మా జనకుని బిచ్చించి ఉండంగా రోజు వచ్చి పప్పు బియ్యం చింతపండు నూనె ఆడుకొని పోయి బిచ్చం ఎత్తుకొని మా ఇంట్లో మేము అన్నం బియ్యం బిడ్డదాకా నుండి గజ్జలేదు. నీకు బాగా మాట్లాడుతున్నాయి బిచ్చగాని బిడ్డ. దీన్ని బలవరోజు నీళ్ళు బావిలో దొబ్బండి. రాజుబిడ్డనే అది. బలవలు ఇడిచి బావిలో వాడితే తెల్లారులు ఇడిచింది అందులో పడి. కనుక ఎటువంటి అక్షరామ్రాయం చేస్తూ మాట్లాడుతుంటావో నీ జీవితం అంతా నీ మాటగానే ఆధారపడిందిరా జీవ అంటుంది గురువాణి. ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడేవాడి జీవితం అంతా ఎద్దేవే అయిపోతుంది. అహంకారంతో మాట్లాడేవాడి బతుకంతా అణగారిపోతుంది. నల్లిపుట్ల వేషాలతో మాట్లాడేవాడి బతుకంతా నల్లి పుట్టినట్టే అవుతుంది వాడి బతుకు. కఠినంగా మాటలు మాట్లాడి ఇంకోళ్ళ బాధలు పెట్టేవాడి బతుకంతా కఠినమైపోతుంది. దుఃఖం వచ్చే మాటలు మాట్లాడేవాడి బతుకంతా దుఃఖమయమైపోతుంది. అమృతమయంగా మాట్లాడి ఎవడైతే మాట్లాడుతుంటాడో సత్యం ప్రియహితం చేయొద్దు. అలా వాడి జీవితం ఆనందంగా ఉంటుంది కదా. కఠినంగా మాట్లాడింది ఏదో పొరపాటు అయింటే నీది నువ్వు తీసుకుని నాకేంటి అయిపోయాయి కదా. అహంకారం. తెల్లారులు 12 గంటలు పడి ఆ బాధలు ఏడిచింది పాపం. ప్రాతకాలం యయాతి మహారాజు వస్తున్నాడు అనుకోకుండానే ఏందో 7 వినా వచ్చిన చూశాడు. చూసేవారు దేవయాని ఉన్నది, పై పంచం తీసానికి వచ్చినాడు, అది కట్టుకున్నది. ఆమె చెయ్యిన పులి చేయి బట్టి బావిలోంచి బయటికి తీసినాడు. మానవత ధర్మ కదా అది. అప్పుడు ఆ దేవయాని అంటుంది కదా, నన్ను పాణిగ్రహణంబు చేసితివి కదా రాజేంద్ర. నీ పాణిగ్రహణం పాడైపోను. పాణిగ్రహణం ఎక్కడ నీ చేయి నా చేయబట్టని పైకి తీసినట్టు నిన్ను తీసిన కానీ నీ పాణిగ్రహణం తీసినా ధనపాణిలకి పంపించారు మీ అయ్యా. మానవత ధర్మంతుని బతికించాను కానీ పాణిగ్రహణం కాణిగ్రహణం పెట్టకు. శుక్రాచార్యుడు మీ తండ్రి శాపం పెట్టి పారేస్తాడు, అట్లాంటి పద్ధతి పెట్టకన్నాడు. మహారాజా నాకు ఎట్లా బ్రాహ్మడు భర్తగాడయ్యా, కచుడు నాకు శాపం పెట్టాడని చెప్పింది. బృహస్పతి కుమారుడు కచుడు మృగసంజీవని విద్య కోసం వచ్చినప్పుడు అవి ఆయన శాపం పెట్టాడనమాట, నీకు బ్రాహ్మడు భర్తగా లభించకపోవుగాక. కనుక మా నాన్నతో చెప్తాను, నువ్వే నా భర్తవనే, నా చేయని ఎవరికి ఇవ్వలేదు అన్నది. మీ నాయన కూడా చేసుకుంటాను అన్నాడు.
పోయి దేవయ్య చెప్పింది, నాన్న ఈ పుష్పరం ఇంట్లో మనం బిచ్చం ఎత్తుకుంటున్నామట, రోజు వాడు పెట్టి అన్నమే తింటున్నామట, మనం గిత్త గదిలేని ఆడమా, ఇటువంటి దాంట్లో పురోహితం ఎందుకు చేస్తున్నాం, నేనైతే వెళ్ళిపోతున్నాను, ఉడిపెడిగా చచ్చిపోతే ఇక్కడ ఉంటే. ఒక్కటే బిడ్డ, అయ్యో బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నావే, వాడిని తిక్కరీపుతో చూడిపిడే అన్నాడు అని వృషపురం దగ్గరికి వచ్చాడు. ఏమిరా నా బిడ్డని నీ బిడ్డకి ఇట్లా అనడా, నేను పోతున్నా పురోహితం ఏం చేయ, నీ బాంచనయ్య గారిని దానం పెడతా, నువ్వు పురోహితం చేయకపోయినా బతకలేను, నువ్వు ఏ షరతు విధించినా ఏ శిక్ష విధిని అంగీకరిస్తా కానీ నువ్వు లేకుండా మాత్రం నేను బతకలేనయ్యా, నీ పురోహితంతో నేను బతుకుతున్నానన్నాడు. బాగా బదిలాడుతుంటే బిడ్డ బాగా బదిలాడుతున్నాడు కదా, ఇక ఓని రాని మరి ఏదన్నా మరి ఆ పగ తీర్చుకోవడానికి ఏదైనా చెప్పు, షరతు ఆ షరతు పెడితే నేను అన్నాడు శుక్రాచార్య. చూసారా, పట్టుదలలు, ఈర్ష్యలు, కార్పణ్యాలు, అసూయద్వేషాలు ఇప్పుడు పుట్టినవి కాదని అనాదిగా వస్తున్నటువంటివే. మరి అట్లాంటి వాడికి అటువంటి ఫలం, ఇట్లాంటి వాడికి ఇటువంటి ఫలం. ఇంకేముందా, ఇది నాన్న ఇది నాకు దాశదానిగా ఉంచుతాను, అడుగువాని బిడ్డను శర్మిస్తాను. ఏమిరా నీ బిడ్డను నా బిడ్డకి దాశదానిగా ఉంచుతావా, ఉంచుతా. బిడ్డ కోసం చూస్తే బతకంతా బిడ్డల పాలైపోతుంది, ఇక తలకాయ నొప్పింది పోని అని ఆ యొక్క బిడ్డను ఆయనతో శర్మిస్తాను దాశదానిగా ఇచ్చినాను. ఇచ్చి నాన్న యాతి మహారాజుని పెళ్లి చేసుకుంటాను, చేసుకో బిడ్డ, నీకు ఎట్లా ఖచ్చితం శాపం ఉంది కదా అని యాతి మహారాజు దేవయానికి శుభముహూర్తంలో పెళ్లి చేసి శర్మిష్ఠుని కూడా దాశదానిగా పంపిస్తూ అల్లునితో చెప్పినాడు, రాజేంద్ర శర్మిష్ఠను దాసిగా కైకొనగల గాని వేరొండు తీరిగా చూసిన శాపం సంగత సుమ్మా తస్మాత్ జాగ్రత్త. అలాగే మామగారు దాశదాని వల్ల చూస్తా, భార్య వల్ల ఎందుకు చూస్తా. పెళ్ళయింది 2 సంవత్సరాలు, ఎవరికి 2 కొడుకులు పుట్టినారు, ఎదు పూర్వు దేవయానికి. మరొక 2-3 సంవత్సరాలైంది. ఒక్కనాడు తెరంగుమాని దేవయాని వహిష్ట వెలుపల ఉన్న సమయమున శర్మిష్ఠ ఎదురు వేచి ఏకాంతమున యాది కడకుందని చెరుకు వింటి తోడు భూడంబర కోహరించి తన తలంపు చెప్పిన ఆ జవరాలిని చూసి మనం ఆపగలేక మనోభవార్తుడయ్యే. పరీక్ష మహారాజా, మామ ఏది వద్దన్నాడో అల్లుడు అదే పని చేశాడు, తద్వారా దానికి 2 3 కొడుకులు పుట్టారు. దృశ్యుడు, అనువు, పూర్వులు అని వారు 3 పిల్లలు, 3 ఏళ్ళ నాడు ఒకడు, 2 ఏళ్ళ నాడు ఒకడు, 1 సంవత్సరం వాడు ఒకడు. ఆ పెద్దవాడిని చూసి ఈ యొక్క దేవయాని పూరగాళ్ళ పోలికలన్నీ ఎట్లా ఆయన పోలికలు ఏమిరా, ఆ 3 ఏళ్ల పిల్లవన్నారు, అరే మీ అమ్మ నాయన ఎవ్వరు అంటే శర్మిష్ఠునుడు యాతి మహారాజు చూపించారు. అమ్మ నా కొడుక, మా అయ్యవద్దన పని చేసావు కదా, ఇక మా నాన్నతో చెప్తాను తయారైంది దేవయాని. అంత పెద్ద రాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా చూసారా తల వంచవలసి వస్తుంది తప్పు పని చేస్తే. ఆ భారతం అంటున్నాడు దేవయాన్తో, మామకేల చెప్పెదవు మానుమా, మామకేల చెప్పెదవు మానుమా సరోజక్షి ధనుజ తనుజం పొంది తప్పువడిది సుమ్మా కామినైనదన్ను కరుణించి క్షమించుమా, పతి మాట తండ్రి మాట కంటే తగునుగానే. నీకు భర్త ముఖ్యమా మీ తండ్రి? తప్పైందంటారు కాదే, క్షమించుకుంటారు కదా, పొరపాటు అయింది, ఇట్లాంటి పొరపాటు వాళ్ళకి ఏమంటారు కదా. ఆయన నీకు భర్త ఎక్కువనా మీ అయ్య ఎక్కువనా? అయ్య దగ్గరికి పోయి చెప్తా అంటావు, లేదు పోయి చెప్తావు. ఇప్పుడు చూసారు ఆవేశం ఇంత అనర్థము. మరి మా నాన్నకి చెబితే మా నాన్న నా భర్తకు శాపం పెడతాడు, నా భర్త శాపప్రాప్తి అయితే నా బతకంత శాపం కొట్టినట్టు కదా అన్న జ్ఞానం ఉందా? తన కోపమే తన శత్రువు అంటే ఇదే. నాన్న నువ్వు అద్దన పని చేశాను సుమా అయ్యాది, అట్లా చేయరా బిడ్డ, అప్పుడే కమ్మలో నీళ్ళు బ్రాహ్మణ కోపం క్షణమే కానీ ఆ క్షణంలో కూడా ప్రళయాలు అవుతాయి. తీసి కమ్మలో నీళ్ళు వెళ్ళినాడు, 80 ఏళ్ళ వృద్ధుడుగాక 25 ఏళ్ళ అల్లుడు 85 సంవత్సరాల వృద్ధుడు అయిపోయినాడు బాబు. యాదంటాడు, మామా మామా నాపై కోపము మానుమా, నీ పుత్రి యందు మానవు నాకు కామోపభోగ వంచలు ప్రేమన్ రమించి ముదిమి పిరపదాల్తు మామా నాపై కోపము మానుమా. 4-5 ఏళ్ళైంది నువ్వు పెళ్లి చేసిన 5 ఏళ్ళకే శాపం పెట్టావు. నీ బిడ్డ మీద నాకు కోరికలు ఇవ్వలేదు కదా మామ, ఇది నీకు ధర్మమేనా భావ్యమేనా అని నమస్కారం చేయగానే పాపం బిడ్డ మనిషి అనుకున్నావు. నిజంగానే ఇండైరెక్ట్గా నా బిడ్డకు పెట్టినట్టే శాపం.
పోనీలే రాజా, నీ యొక్క వార్ధక్యాన్ని ఎవరికైనా ఇచ్చివాడు యవనాన్ని నువ్వు తీసుకోవచ్చుకో, అది ఇచ్చేవరం అన్నాడు. మళ్ళా ఎవడియాలి యవనం? కొడుకులు ఇవ్వాలి. 20 ఏళ్ళాడు ఒకడున్నాడు, 19 ఏళ్ళాడు ఉన్నాడు, 18 ఏళ్ళాడు. వరుసగా తన కొడుకులే ఉన్నారు 5. పెద్ద కొడుకు యదు మహారాజు దగ్గరికి వచ్చాడు. యాతి మహారాజు, ఆయన నీ తల్లిని కన్నట్టు శుక్రాచార్యుని తాతతోని నాకు శాపం వచ్చిందిరా కొడుక, నా వార్ధక్యాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నా కొసంగుమా అంటే అది ఎదుగుంటాడు కదా. ఇది కాంతాహేయము దుర్వికారము దురాకండూది మిశ్రమూరు చింతామూలము పీన సాన్వితము ప్రస్వేద వ్రణ కంపన శాంతి స్ఫోటక యుక్తమీ ముదిమి తండ్రి వాంఛం దాల్చిన ఆనాసుగావంతం పైన వయో నిదానమిది ఇయ్యవచ్చునా చాలు చాలుగో. ఆడవాళ్ళను సహించుకునేది చూపు కావడదు, చెవులు విందావు, ఏదో తింటామంటే పనులు ఉండవు, శరీరం అంతా మనకూడుతుంది, ముడతలు పడుతుంది. అసహ్యకరమైన ముసలితనం ఎవరు తీసుకుంటాడు? కావాలని నాన్న చాలు చాలు బాబా అని అడిగాడు. ఇంకొన్ని అడిగాడు, వాడంతే. నలుగురిని అడిగాడు, నలుగురు కంటే ఎక్కడున్నాడు పూరుడు? శర్మిష్ట కుట్టినవాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వచ్చాడు యాతి, నాయన మీ తాతతో నాకు ఇట్టాంటి యొక్క శాపం వచ్చిందిరా బాబు, నీ ఎవరన్నా నాకు ఇచ్చి నా వార్ధక్యాన్ని నువ్వు తీసుకోరా కొడుక అన్నాడు. అనగా నేను అన్న ఎందుకు భజన ఆడుతున్నావు? నన్ను ఆజ్ఞాపించాలి కానీ కన్న తండ్రి కన్న కొడుకును భజన ఆడకూడదు. నేనంత అన్యాయం అనుకున్నావా? తప్పకుండా నా యవనాన్ని నీకు ఇస్తాను నాన్న. యవనం లోపల అందంగా మెచ్చి ప్రకాశిస్తున్నటువంటి దేహానికి కారణము నీవే కదా తండ్రి. నువ్విచ్చిన యవనాన్ని నువ్వే తీసుకోమని ఒక పూరుడు ఇచ్చాడయ్యా పరీక్ష మహారాజా. అందుకే మన పూర్వీకులు అన్నారు, ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక కన్న కాదు. గయలోకి వెళ్ళి శ్రాద్ధం పెట్టి కుశోత్సర్జనం చేసి కన్యాదానం చేసి అనేక దాన ధర్మాలు చేసి మరి ఎవడైతే పితృదేవతలను పుణ్యలోకాలకు పంపిస్తాడో అని పితృదేవతలు ఎదురు చూస్తారట. అట్లాంటి వాడు నలుగురు కొడుకుంటే అందులో ఎవడన్నా ఒక్కరు మాత్రం ఉండకపోతాడు అన్న ఆశతోని మన వాళ్ళు నాడు అన్నారు అంతమందిని. కానీ ఇప్పుడు వాడు ధర్మాత్రం పుట్టని, అధర్మాత్రం పుట్టని, పాపాత్రం పుట్టని, సురూపి గురూపి ఎవడన పుట్టని అన్నారు. వన్ రాజా రామచంద్ర భగవానికి అవి ఆ పూరుడు ఇచ్చాడు. 1000 సంవత్సరాలు అనుభవించాడు యవనాన్ని యాతి మహారాజు. సప్తద్వీపాలను 7 వీధులుగా భావించి 1 సహస్ర వర్షాలు కామభోగా అనుభవించాడు దేవయ్యంతో. మరి తర్వాత తన యొక్క యవనాన్ని తనకిచ్చి తన వార్ధక్యాన్ని తీసుకొని దేవయాన్ని పిలిచాడు. కరుణి, 1000 సంవత్సరాలు మనం కామభోగా అనుభవించాం కదా, ఒక్కనాడిగా చాలనయ్యా ఈ కోరికలో అనిపిస్తున్నాయి మనస్సుకు. శరీరానికి వార్ధక్యం వచ్చింది కానీ మనస్సుకు వార్ధక్యం రాలేదు తరుణి అన్నాడు. కామోపభోగ వంచలు దేమారును పురుషుడు అనుభవింపుతునున్నన్ కామంబు శాంతి బంధునే ధూమద్దజుడు అజ్యవృష్టి దృంగుడు వడునా. కామోపభోగ వంచలు వేమారును పురుషుడు అనుభవింపుతునున్నా. కోరికలు అనుభవిస్తున్నావు బట్టి ఇంకా 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 చచ్చదాకా ఇంకా ఇంకే. మహాశనో మహాపాప విద్యేనమేవీనం. మహాశనం ఎప్పటికీ తృప్తి అయిందయ్యా అనడాది అగ్నిలాగా తే 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 ఉంటాయి కోరికలన్నీ. మరి ఎన్నాళ్ళు ఇక్కడ ఉందాం మనం? ఆశాపాశానికి అంత్యం ఉందా దేవయాని? నేడు మొదలు తృష్ణాఖండనం చేసి మరి వానప్రస్థామాసనం చేసి సన్యాసం పుచ్చుకోవడానికి వెళుతున్నారు. వస్తావా, కొడుకుల దగ్గర ఉంటావా అంటే భర్త వెంబడి వచ్చింది దేవయాని. దేవయాన్ని కూడా తీసుకొని అరణ్యవాసం వానప్రస్థానికి వెళ్ళి పూర్ణికి రాజ్యం ఇచ్చి ఎదుగులకు రాజ్యార్హత లేకుండా శాపాన్యసంగి నిర్మూలిత సకల సంగుడై సత్రదస్తము గుణములు దిగనాల నిమలంపైన పరమంపైన వాసుదేవాభిధాన పరబ్రహ్మమునందు భాగవత గదిలో మరి ముక్తికి వెళ్ళాడయ్యా యాతి మహారాజు పరీక్ష మహారాజా. రాజా రామచంద్ర భగవానికి జై. భారత, నీవు జన్మించిన పూర్ణ వంశాన్ని చెప్తున్నాను, సావధానంగా విను. ఆ పూర్ణకు జన్మేజయుడు. జన్మేజయునికి ప్రాచీన మాంసముడు, అతనికి కణ్వుడు, ఆ కణ్వుడికి మేధాతీతాన్ని పరస్కందుడు, ఆ అతనికి సుమతికి రైభ్యుడు, ఆ రైభ్యునకు దుష్యంతుడు పుట్టి మహారాజు అయినాడయ్యా. ఆ దుష్యంత మహారాజుకు నాడు అరణ్యం కోసం వేట కోసం వచ్చి
కణవమాముని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చాను కదా, ఆ కణవమాముని యొక్క దర్శనం చేసుకుంటానని అలా ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు ఆ దుష్యంత మహారాజు. ఏమిటది? సింహం కరలో కనబడితే ఏనుగ బతకదు, అంత భయం దానికి. అటువంటి ఏనుగులకు ఆహారం తినిపిస్తున్నాయి సింహాలు, పెద్ద పుల్లు గోవులకు ఆహారం తినిపిస్తున్నాయి, పిల్లులు ఎలకలకు ఆహారం తినిపిస్తూ ఉన్నాయి. మరి పాములన్నీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నెమిలిపించాలు పిచ్చుకొని వాటికి నిద్రకలను బట్టి తిరుగుతున్నాయట. పరస్పర వైరి శత్రుత్వాలు కలిగినటువంటి జీవకోటి హాయిగా కలిసిమెలిసి ఉన్న అద్భుత దృశ్యాన్ని చూశాడు దుష్యంత మహారాజు. ఆహా, ఈ మునీశ్వరుని యొక్క యోగ ప్రభావం ఎంత గొప్పది అని మరో 10 అడుగుల లోపల వేసినట్ట. వేరొక అందమైన యువతి నడుచుకుంటూ వస్తున్న ఎదురుగా ఆ అమ్మాయిని చూశాడు. కణవ మహాముని ఊర్ధ్వరేధస్సుడు, సంతానం లేదు, గృహస్థాశ్రం లేదు ఈయనకు. మరి ఈ అమ్మాయిని చూడగానే నా మనసు ఎందుకో ఈమె పడింది, బహుశా ఈమె క్షత్రియ కన్య అయి ఉంటుందేమో అంటే ఆయన మనస్సు మీద ఆయనకు అంత విశ్వాసం అన్నమాట. ఈమె క్షత్రియ కన్య కాకుంటే నా మనస్సు విరిగిపోవడానికి వెళ్ళలేదు. అయినా అడిగి చూస్తాను, తరుణి ఎవదేవు నీవు? ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక కన్యక, ఎవరి బిడ్డవు, నీ పేరేమిటి? అయ్యా మేనక విశ్వామిత్రుడు కన్నదారా, నా పేరు శకుంతల అంటారు, కణవమాముని సాదుకుంటాడయ్యా, మా తండ్రి గారు వస్తారు, కూర్చోండి ఆతిథ్యం తీసుకుంటారు. కానీ ఇక నాకు ఆతిథ్యం మధ్య ఏమద్దు, కానీ నిజాన్ని చెప్పావు కదా, నీకు ఒక స్వాతంత్రం ఉంది తరుణి అన్నాడు. నువ్వు రాజతనయువు గనక నీ భర్తను నువ్వే వెతుక్కొని ఇష్టమైతే వివాహం చేసుకునే అధికారం నీకు శాస్త్రం ఇచ్చింది కనుక నేను నచ్చితే నన్ను వివాహం చేసుకో, నిన్ను పట్టపురాణిగా చేసి హస్తినాపురానికి రాణిగా చేస్తానన్నాడు దుష్యంత మహారాజు. అలా మాటలతో నీ ఒప్పించి గాంధర్వ వివాహం చేసుకొని గర్భం నిలిపి వెళ్ళిపోయినాడు దుష్యంత మహారాజు. తన యోగ స్థితితో తెలుసుకున్నాడు కణవ మహర్షి. బిడ్డ అయినా మానే, మంచి పని చేసావు, పట్టపురాజును ప్రేమించావు కదా, భర్త వంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక కొడుకు పుడతాన్ని కానీ ఆశీస్సులు ఇచ్చినాడు కణవ మహర్షి. మరి కొద్ది రోజులు కాగానే చక్కటి పిల్లవాడిని కన్నది శకుంతల. కాళ్లకు చేతులకు హరము కులిశం శంఖం చక్రం కలిగినటువంటి చక్ర చిహ్నాలతోని పిల్లవాడు పుట్టినాడు. భరతుడు అని నామకరణం చేసినాడు. 5 ఏళ్ల పిల్లవాడినాడు ఆ భరతుడు. శకుంతలను చూసి అంటున్నాడు కణవ మహర్షి ఒక్కనాడు, బిడ్డ ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? పట్టపురాజుని మగడు బిడ్డ, పట్టపురాజుని మగడు ఈ పాపడు అన్నిటికంటే ఎక్కుడు. పట్టపు దేవి వై గరిమ బాగుగా ఉండగా ఈ పారు వారితో కట్టువనంబుల నవయగా పని లేదు బిడ్డ. తల్లి పోగదే పుట్టిన ఇళ్ళు మాని పతింబొందగ ఇట్ల నిజంబునుందురే. నీ భర్త రాజైతే నీ కొడుకేమో చక్రవర్తి. ఇట్లాంటి కొడుకును అటువంటి భర్తను పెట్టుకొని ఆడవాళ్ళు ఇక్కడ ఉంటారా? ఆడవాళ్ళు ఆడికే వెళ్ళాలి, అత్తవారింటికే వెళ్ళాలి. వెళ్ళమ్మా, నీ కొడుకుని తీసుకొని హాయిగా హస్తినాపురం వెళ్ళి నీ భర్త దగ్గర దివ్య కామముగా అనుభవించుకుంటుండాలి. కానీ చలనీళ్ళ స్నానం చేసుకుంటూ కందమూలాలు తినుకుంటే ఎందుకమ్మా ఈ ఆశ్రమంలో అని కణవ మహర్షి పంపించాడు శిష్యుల నుంచి శకుంతలాదేవి. పేరుగా సభలో కూర్చున్నారు దుష్యంత మహారాజు. మరి మునికుమారులు వెళ్ళారు. మహానుభావా, దుష్యంత మహారాజా నీ కొడుకు అవ నీ భార్య శకుంతల. నేనట కొడుకట భార్యట ఏటి మాట. భారతంలో బాగా విశదీకరించినాడు దుష్యంతో పట్ల శకుంతల. నేనేమిటి, భార్య ఏమిటి, కొడుకేమిటి, బిజ్జులైందా మీకేమన్నా అందుకనప్పుడు శకుంతల ఏడుస్తుందన్నమాట. కన్న తల్లిదండ్రులకు దూరమై కొన్నాళ్ళు అభాగ్యనైనాను. ఈ తర్వాత కట్టుకున్న భర్తతో కూడా దూరం వియోగం కలిగిన అభాగ్యం నేను. అయ్యా, నేను దుఃఖించడానికి ఏడవడానికి పుట్టానేమో. సాధ్వీమతల్లి అయినటువంటి శకుంతల ఏడుస్తుంటే పంచమహాభూతాలు ఆగలేకపోయినాయి. ఏమయ్యా దుష్యంత మహారాజా, ఇదే నాని పద్ధతి? అదే నీ వల్లభా వాడు నీ సుతుడు భార్యా పుత్రుడన్ పాత్రుడన్ వదలంగాదు సుమ్మా. అలనాటి కన్వనిగా వైవాహికారంభములు నీ మతి నూహింపుమా. నరేంద్ర, దుష్యంత మహారాజా మర్చిపోయినావా? అది నీ వల్లభ, వీడు నీ సుతుడు. కణవమాముని ఆశ్రమానికి వచ్చావు, గాంధర్వ వివాహం చేసుకున్నావు, గర్భం నిలిపావు.
ఏ సంగతి పంచమహాభూతాలు చెప్పగానే రమ్మన్నాడు. ఎప్పుడు ఆయన తెలియదా? భారతదేశాన్ని పరిపాలించి ఒక రాజు ఒక ఆడదాన్ని అన్యాయం చేస్తాడా? కానీ మరి గట్లేం చెప్పిండా అంటే అది అట్టెందుకు చెప్పవలసి వచ్చిందో ఆ స్థానంలో మనం ఉంటే మనకు అర్థమవుతుంది. విమర్శించేవాడికి అర్థం తెలుస్తుంది, పరమార్థం తెలుస్తుంది. నీ కొడుకుని బిడ్డానంగా రా పక్క కూర్చోంటే వాళ్ళంతా కుసగుదలు పెట్టుకోరా? జనవాక్యంత కర్తవ్యంగా బతికేవాళ్ళు మన పూర్వరాలు. ధర్మం కోసం పాటుపడేవాళ్ళు, ధనం కోసం కాదు. నిజం నిలకడ మీద విరవాలే, అప్పుడే అంగీకరిస్తానని అంటే పంచమహాభూతాలు చెప్పినాయి. ఆహా, పంచమభూతాలు చెప్పడానికి అబద్ధం ఎక్కడ ఉంటుంది అని జనాలందరికీ తెలిపి అప్పుడు తీసుకున్నాడు. ఆ భరతుడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడికి పట్టం కట్టి దుష్యంత మహారాజు తప్పుకున్నాడు. అలా భరతుడు దీర్ఘ తపస్సుడు పురోహితుడిగా 78 యమునాతటమున దీర్ఘ తపస్సుడు పురోహితుడిగా 78 గంగా తీరమున 75 ఇట్లు 133 అశ్వమేధములు ఘనంబుగా దక్షిణలు సంగి చేసి యజ్ఞానికి అందుకు పూర్వకాలంలో అధికంగా చేసేవాడు అన్నమాట. 133 యజ్ఞాలు చేశాట ఆ మహానుభావుడు. అర్థపతి కంటే ఎక్కువ ఐశ్వర్యవంతుడైన ఆడ, కుబేరుడి కంటే ఐశ్వర్యవంతుడైన ఆడ. మహారాజా, భరతునికి 3 భార్యలయ్యా. 3 భార్యలు గర్భాన్ని ధరించినారు. 3 కొడుకులంగా అన్నారు. కనంగానే పిల్లాలను చూసి వీళ్ళ కంట్ల మనవయ్య భర్త యొక్క అందంగా లేరు అంత కురుకుడుగా ఉట్టాను, గొంతు విసిగి చంపేసినారట. నానా విధాని దివ్యాన్ని లోకో విన్నరుచి వాళ్ళకు నచ్చలే పిల్లలు. అపుత్రకుడైన ఆడభరతుడు. అపుత్రకుడు అయితే తన యొక్క అన్నభార్య మమత 2 పిల్లలంగా ఓని నువ్వే భరించు అంటే వాడు భరద్వాజుడైనాడు. భరతవంశానికి భరద్వాజుడు మూల పురుషుడైనాడయ్యా రాజా. ఆ భరద్వాజ వంశంలో కూడా రంతిదేవుడు అనేటటువంటి వాడు చాలా గొప్పవాడయ్యా రాజా. ఉన్నది ఏది లేదనేవాడు కాదంట, ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇచ్చేవాడు. అంత గొప్ప దాతకు ఒక్క 48 రోజులు కనీసం తాగలేమని నీళ్ళు కూడా లేవట. పరీక్ష అన్నం లేకపోతే మన కనీసం నీళ్ళు కూడా దొరకలేదండి. 48 రోజులకు కాసంత పాయసం, నెయ్యి, నీళ్లు ఉంటే కాలు కడుక్కొని వచ్చాడు పాపం మగపోతును పట్టుకొని తిందామని. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అతిథి భూతుడు ఒక్కడ వచ్చినాడు బ్రాహ్మడు. ఆ సగం పాయసం సగం నెయ్యి ఇచ్చినాడు. మళ్ళీ సూదుడు వచ్చినాడు, అందులో సగం ఇచ్చి పారేసినాడు. మళ్ళీ 10 కుక్కరం వేసుకొని ఇంకోటి వచ్చాడు. మొత్తం నెయ్యి పాయసం వాడికి నీళ్లున్నాయి. ఆ నీళ్ళను తాగి ప్రాణం నిలుపుకుందాం అనుకున్నాడు బాబా రంజిదేవుడు. నీళ్లు తాగునేవారు వచ్చినాడు మహానుభావుడు ఒక్కడు. మహారాజా, హీనుడ చండాలుండను మానవ గురనాథ దప్పి మానదావరంబోనేరా నీకు లిక్కిన పానీయమునా మోసి బతికింపుమా. హీనుడ చండాలుండను మానవ గురనాథ దప్పి మానదు ఆవరంబోనేరా. మా తండ్రిగా నాలుగెడకపోతుంది మహానుభావ, ఒక కడుపులు వేసే పరిస్థితుల్లో నేను లేను. నీకున్న జలాన్ని నాకు కోసి నా ప్రాణాన్ని కాపాడవయ్యా. అలాగా నాయన, అన్నం జలాపు లేదు నా దగ్గర, మొదలైన పానీయాలున్నాయి నాయన. ఈ పానీయాలు తాగి నీ ప్రాణం నిలుపుకుంటా అంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. నాకు దిక్కు ఆ పురుషోత్తముడైనా భగవంతుడి దిక్కు. ఈ ప్రాణాలు కాపాడుకున్న ఆయన చండాల పాత్రలో నీళ్లు పూసినాడు రంతిదేవుడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవేంద్రుడు 4 ప్రత్యక్షమైనారు. ఆయన రంతిదేవా, ఏం కావాలి కోరుకో. వారలనేమియునడిగక నారాయణ భక్తి తన మనంబున వెలుగం ధీరుండాతడు అడిగవరంబు. నాకేం వద్దు, నారాయణమూర్తి మీద భక్తి కలిగేటికి వరం అన్నాడు. విజ్ఞానగర్భిడైన భక్తితోని మరి అలా పరమపదానికి వెళ్ళినాడు రంతిదేవుడు. చాలా గొప్పవాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, పరమాత్మపుత్రుడైన ముద్రుడు అనేటువంటి వాడికి దివోదాసుడు అహల్యాన్ని కన్యకం పుట్టింది. ఆ అహల్యాన్ని గౌతమునికి శతానందుడు పుట్టినాడు. అతనికి ధనుర్వేద విచారణ సత్యజుడు పుట్టినాడు. మరి అతనికి శరద్వంతుడు పుట్టే ఆ శరద్వంతుడికి ఒక్కనాడు మనమున ఊర్వశింగరిన అతనికి రేతపాఠమైనటువంటి వీర్యమున చిరస్తంభనం పడి మిథునమైన సమయంలో శంతన మహారాజు వేట కోసం వస్తూ ఆ పిల్లని చూశాట. చిన్న పిల్లలిద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు. వాళ్ళ పేరే కృపాచార్యుడు. వాళ్ళని తీసుకొని వచ్చి సాది పెద్ద పెరిగిన తర్వాత ఆ కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చినాడు. కృపాచార్యుడేమో కౌరవ పాండవులకు బాల్యంలో ఆచార్యత్వం చేశాడయ్యా. జయద్రథుడు అనేటువంటి వాడికి 2 భార్యలు. ఆ 2 భార్యలకు 2 కొడుకులు పుట్టారట. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఓతకు, రైట్ హ్యాండ్ వాళ్ళకు.
వక్కలు చెరువు వక్క ఈ వక్కలు పాడగానే పెట్టమూలం వచ్చినాడు. అర్ధరాత్రి వేళ జన అనే రాక్షసి వచ్చా 2 వక్కలు అతికించింది. పిల్లవాడు బతికి ఏడుస్తున్నాడు. కడప దగ్గర పెట్టి వెళ్ళిపోయింది ఆ రాక్షసి. వజ్రకాయుడైనాడు వాడు. జన చేత సంతానం చేయబడ్డాడు కనుక జరాసంధుడు అని నామకరణం చేసినాడు. నరేంద్ర అతనికి సహదేవుడు. మరి అతనికి సహదేవుడు సహదేవుని జయచ్చేనుండు అతని రతికుండు రతికనకు ఐతాయున క్రోధనుండు అతనికి దేవాదిది వృక్షకుడికి భీమసేనుడు వానికి ప్రదీపునికి దేవాపి శంతను బాహిలికులనే ముగ్గురు కొడుకులయ్యా రాజా. అందు దేవాపి రాజ్యాన్ని ఉల్లక వనంలోకి వెళ్ళి సన్యాసాన్ని స్వీకరించాడయ్యా రాజా. అది కారణంగా అతడు రాజ్యార్హుడు కాలేదు. నీ అన్నకు రాజ్యం ఇచ్చిన అనాథుడని బ్రాహ్మణుడు పలికిన శంతనుడు వనానికి వెళ్ళి దేవాపికి ప్రేమ చెప్పి రాజ్యం ఉయ్యకొని పలికిన వాడు దేవాపి నేను రాజ్యం చేయనన్నాడు. శంతనుడు రాజ్యం చేసినాడు. బాలికుండిన వారికి సోమరత్నుడు పుట్టే సోమరత్నులకు భూరిశ్రవశ్వరుండిన వారు ముగ్గురు ముట్టిది. శంతనులకు గంగానదికి వైష్ణవాగరుడు ఈయన భీష్ముడు పుట్టే. ఆ శంతనులకు దాశకన్యకైన సత్యవతి యందు చిత్రాంగదకు చిత్రవీరులకు 2 కొడుకులు పుట్టిరి. అందు చిత్రాంగదుండు గంధర్వ చేతన ఏతుండయ్యే. పరీక్ష మహారాజా సత్యవతి భద్రుడి మును శంతను పెండము గానినాడు. సాంగత్యమున పరాశరుడు గర్భము చేసిన బాధరాయనుండత్యది గుండు శ్రీహరి కళాంశకుడై ప్రభవించే. నిత్యములు సత్యములైన వేదముల సాంగముల వేదింప దక్షుడై నరేంద్ర. సత్యవతి వధుడి మునుశంతను పెళ్ళము గానినాడు. వివాహం కాకముందే పరాశర వారి యొక్క సంయోగంతో వేదవ్యాస భగవానుడు మా నాన్నగారు పుట్టారయ్యా. మా నాన్నగారి దగ్గర నేను సాంగోపాంగంగా భాగవతాన్నంతా అధ్యయనం చేశానయ్యా. పరీక్ష మహారాజా విచిత్ర వీరునకు కాశీరాజు పుత్రుడు అంబికా అంబారి గారిని విష్ణుడు బలత్కారంగా వివాహం చేసినాడు. విచిత్ర వీర్యుడు వార్లను తగిలి మనోజరాగమత్తుండే చిరకాలం నానావిధ క్రీడలతో దిగనించి రాజేశ్వరరావు పిడుతులై మరణించాడయ్యా. భరతవంశం ఆగిపోయింది. అంత సత్యవతి మా నాన్నగారైన వ్యాసదేవుణ్ణి స్మరించింది. ఆగిపోయిన భరతవంశాన్ని అంబికా అంబాలికలకు రవిదానం చేసి తద్వారా ధృతరాష్ట్రుడు మరి పాండుమహారాజు వీరుడు భరతవంశానికి మూలపురుషుడు చేసినాడు దేవర న్యాయంతో. మా నాన్నగారైనటువంటి వ్యాసభగవానుడు మరి ఆ ధృతరాష్ట్ర మహారాజుకు గాంధారి వలన 9 కొడుకులు దుశ్శల అనే ఒక కుమార్తె పుట్టింది. మరి ఆ పాండురాజును కుంతీదేవికి ఇచ్చి వివాహం చేసినారు. ఇంకొక మాదిరి అనేట ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు ఆ పాండురాజు. ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులనంగా 5 కొడుకులు పంచపాండవులైనారయ్యా కుంతీదేవికి. అలా మీ భరతవంశం పెరిగిందయ్యా రాజా. ఆ 7 ధృతరాజపుత్రి అయిన ద్రౌపది యందు క్రమంగా 5 పంచపాండవులు ఉపపాండవులను పుట్టినారు. అందులో అర్జునులకు లూపి అను నాయకన్యేకంది రావంతుడు, మనుగూరుపతి పుత్రిక అయినటువంటి యొక్క చిత్రాంగదేందు బబ్రువాహనుడు, సుభద్ర ఎందు శౌర్య ధైర్య తేజోభింబుల అఖిల రాజనగరగనే ప్రఖ్యాతుడైన మీ తండ్రి అభిమనుడు పుట్టాడయ్యా రాజా. ఆ అభిమనుడికి నువ్వు జన్మించావు. నీకు ఈ జనమేజయుడు పుట్టాడు. నువ్వు మరణించిన తర్వాత ఈ జనమేజయుడు పెద్ద సర్పయాగం చేస్తాడు. ఆస్తికుడనే మహానుభావుడు వచ్చి ఆ సర్పయాగాన్ని మధ్యలోనే ఆపివేస్తాడయ్యా రాజా. పరీక్ష నరేంద్ర అందులో సభానులకు విశుద్ధుడు హేముడు శతముడు బలి ఉంటుంది. ఆ బలిక్షేత్రమున దీర్ఘతముని వలన అంగ వంగ కళింగ సింహ పుండ్ర ఆ సత్యరథునికి నిరథుడు అతని శ్రమరథుడు తన చిత్రరథును ముడిని. ఆ చిత్రరథుని పేరే రోమపాలుడు. రోమపాలుని సంతానం లేకపోతే దశరథ మహారాజు పుట్టిన శాంతం సాధుగుణానికి ఇచ్చినారు. అప్పుడు సంతానం కలిగింది ఆయన. విశ్వశృంగుడికి ఇచ్చి ఆయన వివాహం చేయగానే ఆ రోమపాలకు చిత్రంగుండు, చిత్రంగనకు బృలాక్షుడు బృద్రదుండు, అతనికి ధృతి, ఆ ధృతికి ధృతవతుడు సత్యకర్ముడు, సత్యకర్ములకు అతిరథుడు పుట్టినారయ్యా రాజా. ఇగో ఈ అతిరథుని భార్య రాధా. వీళ్ళిద్దరికి దొరికిన చిన్నప్పుడు కుంతి అమ్మవారు విడిచిపెట్టిన కర్ణుడు ఇదో వీళ్ళకి దొరికినాడయ్యా. పరీక్ష మహారాజా ఏ ఆది పెద్ద కొడుకైన ఎరుమారాజు యొక్క వంశం చెప్తున్నాను, సావధానంగా విను. ఆ ఎరువులకు సాధయుక్తు కోర్చు నలుగురు సంభవించింది. పెద్ద కొడుకైన సాధన శతశక్తి కలిగే
ఆ చతుర్థకు మహాయోగిన వారు ఊరు పుట్టింది. అందుకు ధర్ముడు నేత్రుడు కుంతికి మహిష్మరుడు కుదవీరుడు, అతని కుదవీరుడికి అర్జునుడు జనించే. అతని కొడుకులు మొత్తం ముగ్గురులైన ఆరుగులో పుదుస్తుడని మనకి ధర్ముడు పుట్టే. అది అట్టుండే రాజా. పుష్టివంశంలో మహాభోజుడనేవాడు మహాధార్మికుడు. ఆ మహాభోజుడు భోజన వంశం వాళ్ళంతా కూడా భోజ వంశం వాళ్ళని పిలువబడ్డారయ్యా. అతనికి వృష్టికి సుమిత్రుడు యుధాచి జన్మించిరి. అది యుధాచికి శనియు అనమిత్రుడు జనించిరి. ఆ అనమిత్రుడికి నిమ్ముడికి సత్రాజుడు వశీలమైన వారు ఇద్దరు పుట్టిరి. మరి అనమిత్రుడికి శని అన్న వాడు వెలగలగడు. అతని పుత్రుడు సత్యకుండు, అతనికి యుధాను జరిగిన సాత్యకి, ఆ సాత్యకి జయంతుడు జరిగిన గుణి, ఆ గుణికి యుగంధుడు పుట్టిరి. మరి అతనికి ఆవుకుండను కుమారుడు, ఆవుకిన కన్నయ్యగలిగిరి. ఆవుకునికి దేవకుండు గురుశనుడు ఇద్దరు కొడుకులు. అందు దేవకునికి దేవరుండు, అర్పదేవుండు, సుదేవుండు, దేవవర్ధనుడు అని నలుగురు కలిగిరి. వాళ్ళకు క్రమంగా ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షిదయు, సహదేవయు, దేవకీదేవి అనగా 7 పుట్టింది. కథానాయకుడు తల్లి పుట్టింది. ఉగ్రసేనుడు కంసుడు, న్యక్రోధుడు, సునామకుండు, కపుండు, శంకుడు, శుభు రాక్షపాలుడు, విశుద్ధుడు, సృష్టిమంతుడు కొడుకులు, కంసకంసపతి సురాపు రాష్ట్రపాలిక అనే కూతురు పుట్టిరి. మరి వారందరూ కూడా వసుదేవానుజ బారినగిరి. భజమానికి విరుతుండు, విసినీయని బోధుండు, కొటికుండు, ఉదురు దేవమేడుండు, చంద్రకు బుధవర్మైన కొడుకులు కలిగిరి. ఆ దేవమేడునికి మారిసేను భార్యేందు వసుదేవుడాదిగా 10 మంది కొడుకులు పుట్టిరి. వసుదేవుడు పెద్దవాడు. ఆ 10 మంది కొడుకుల కనుక పృథ అనేటువంటి ఒక అమ్మాయి పుట్టిందయ్యా. ఆ పృథ అనేటువంటి అమ్మాయిని కుంతిబోధుడు మరి పెంచుకోవడానికి తీసుకుని వెళ్ళాడు. కుంతిబోధుడు ఇంట పెరిగింది కనుక కుంతి కుమారి అని ఆ పృథకు పేరు వచ్చిందయ్యా పరీక్ష మహారాజా. మహారాజా ఒక్కనాడు కుంతిబోధుడి ఇంటికి దుర్వాసము నిద్ర వస్తుంటే ఈ కుంతి కుమారి సేవ చేసింది. పాపం చేస్తే ఆ మహానుభావుడు వెళ్ళిపోతూ, అమ్మాయి నీ సేవకు కడంగా సంతోషపడ్డానమ్మా, నీకు ఏ దైవాన్ని పిలిచినా కానీ వచ్చే మంత్రాన్ని ఇస్తున్నాను పొమ్మన్నాడు. 14 ఏళ్ల ప్రాయం పాపం కుంతీదేవికి. టీనేజ్ అంటాం మనం ఇంగ్లీష్లో. అది కూడా 7 ఇయర్సే. 7 ఏళ్ళే ఉంటాయి, 13 to 19. టీనేజ్ కూడా 7 ఇయర్సే. శరీరంలో ధాతువులు 7. మనకు కలిగిన రోగాలు 7. కామ, క్రోధ, లోభ, మోహ, మలం, ఆశ్చర్యం. మనం బతికేది 4 రోజుల్లో 7 రోజులే. అన్నీ 7 సప్తం. అలా పాపం ఆ 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న కుంతిదేవి మునీశ్వరుడు ఇచ్చిపోయినాడు కానీ మరి నిజమా అబద్ధమా గమ్మడికి ఇచ్చింది, ఆ ప్రాక్టికల్ చూద్దాం అని ప్రయోగం చేసింది. పాపం ఎవరు చేస్తే సరే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి అయితే మన కనబడేవాడు అని సూర్యమంత్రాలు చదివింది. రానే వచ్చాడు పద్మిని వల్లభుడు అని రాగానే గడగడ వణికిపోతుంది కుంతి కుమారి. దేవదేవా మంత్ర పరీక్షార్థం నిన్ను అభిమంత్రించింది కానీ దేవదేవ మదన క్రీడాదండంబు కోరి పిలువలేదు. మంత్రించిన తప్పు సహించి మరలు దినేశా మదన క్రీడాదండంబును కోరి పిలువలేదు. ఏ కోరికతో నేను వెళ్ళింది భాస్కరా, ఏదో మంత్ర పరీక్ష కోసం పిలిచాను, వెళ్ళవయ్యా అన్నాడు. నువ్వు రమ్మంటే వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి ఏమనుకుంటావు? దేవతాగణం వ్యర్థం పోతుందా? పిచ్చిదానా, నీ కన్యాత్వం దూషితం కాకుండా సద్యో గర్భం లోపల సహజ కవచ కుండలాలతో అలాంటి కొడుకు పుడతాడు. వాణ్ణే నేను సర్వకాల సమావస్థలను కూడా పెంచుకుంటాను అన్నాడు సూర్యభగవానుడు. అలా కర్ణుడు రాజీవుడైనాడయ్యా పరీక్ష మహారాజా. ఆ విధనుని ప్రపితాముడైన పాండురాజులోకం చేసుకున్నాడని చెప్పాను కదా. మరి అలా దేవకీదేవి తోడబుట్టిన వాళ్ళందరూ కూడా వరుసగా 2 కూతుర్లు పుట్టినారు. మరి ఆ తర్వాత సహకర్ణుడు శంకరుడు వారు 7 పుట్టినమ్మా. ఆ 7 తర్వాత దుష్టజన నిగ్రహంబును శిష్టజన నిగ్రహంబు చేయుట కొరకై అష్టమ గర్భమునకునోత్కృష్ణుడు దేవకి విష్ణు దేవుడు పుట్టే. రాజా కలియుగమున జన్మింపగలుగు నరులన్ దుఃఖ శోకతమంబుల తొలగజేసి
నేల వేగెల్లవారించి నిఖిల దిశల విమల కీర్తులు వెరసియ వెరజల్లి వెరశశౌరీ. దాపర యుగాంతం అంటే కలియుగ ప్రజల కోసమే పుట్టాట ఈ పరమాత్మ. ఆ పుట్టిన కన్నయ్యే ఎప్పుడు కన్ను మూసినప్పుడు కన్ను తెరిచినప్పుడు నాకు కనబడతాడయ్యా అంటున్నాడు సుఖ బ్రహ్మ. నగుమొగమున్ నగుమొగమున్ సుమధ్యమున్ నల్లని దేహము లచ్చికాట పట్టయిన ఉరంబును మహాభుజములు అంచిత కర్ణ కుండల కర్ణముల్ మదే భగతి నీలవేణియున్ కృపారస దృష్టియుగల్గు వెన్నుడు ఇమ్ముల పొడసూపుగాద నా కను మూసిన ఎప్పుడు తెరచునప్పుడు నగుముఖము సుమధ్యము నల్లని దేగం. లక్ష్మీదేవికి నిలేవిన విశాలమైన వక్షస్థలంతో కన్నకుడలాలు దగ్గరగా మెరిసిపోతుండగా నీలమేఘశ్యామ సుందరుడై చుమ్మెనల్లాగా వెంట్రుకలు కలిగినటువంటి ఆ చిన్ని బాలకృష్ణుడు నా కన్ను మూస్తున్నప్పుడు తెలిసినప్పుడు కనబడుతుంటాడయ్యా రాజా. గోపాలకృష్ణ భగవానికి రాజా రామచంద్ర భగవానికి పరీక్షిత్ అన్నాడు. మహానుభావ సుఖదేవ, కృష్ణుడు పుట్టాడు అంటే నేను విననయ్యా. నేను కడుపులో ఉండంగా చూసిన నీలమేఘశ్యామ సుందరుని యొక్క జన్మాన్ని చక్కగా వివరించి చెప్పాలి. నాకు గట్టిగా పుట్టాడని నేను చెప్పను. మా పెద్దలు ఏ దైవాన్ని ఆరాధించి తరించిపోయినారో మా తాత ముత్తాతలందరికీ మంత్రిత్వం చేసి సారథ్యం చేసి దైవంగా గురువుగా బోధగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని జన్మను నాకు చక్కగా వివరించి చెప్పాలయ్యా మహానుభావ. రాజా నేను మరి చెప్తాను. తొల్లి రాజలాంఛనాలతోని రాక్షసులందరూ రాజులై భూభారకారకులైనారయ్యా రాజా. మరి భూమి ఆ బరువును మోయలేక బ్రహ్మదేవునితో పోయి మొరబెట్టుకున్నదట. ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పినాడు. ఆ విష్ణుమూర్తి ఏదో సందేశం ఇచ్చాట. అది వచ్చి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భూమికి, దేవతలందరికీ, దేవతలారా యాదవ కులంలో శ్రీమన్నారాయణమూర్తి పుడుతున్నాడు భూమి మీద భూభార నివారణ చేయడానికని, మీరందరూ అతను సేవ చేయడానికని భూలోకంలో పుట్టండి. ఈ ప్రపంచమంతా ఏ మాయతోని మోహింపజేయబడుతుందో ఆ యోగమాయ ఆయన చెల్లెలిగా పుడుతుంది. ఆదిశేషుడు ఆయన తోడబుడ్డవాణిగా జన్మిస్తాడు. కనుక మీరందరూ హరిసేవ చేయడానికని భూలోకానికి వెళ్ళండి అని అందరూ చెప్పినాడు. భూమి ఇక నీ బాధ దూరమైపోయింది వెళ్ళమన్నాడు. ఏ మధురానగరం బంధు ప్రియమున శ్రీమన్నారాయణమూర్తిలకు పుట్టనున్నాడో ఆ మధురానగరమే సకల యాదవులకు మొదటి రాజధాని. మధురానగరం సకల యాదవులకు రాజధాని. ఆ మధురానగరంలో కూడా శూరసేనుని కొడుకైనటువంటి వాసుదేవుడు ఉగ్రసేన మహారాజు బిడ్డను దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు. కొత్త పెళ్లి కొడుకు కూతురు వీళ్ళిద్దరిని మళ్ళా అత్తగారింటికి అప్పచెప్పాలి. ఆ సమయంలో తోడబుట్ట కంసుడు వచ్చాడు. నాన్న నేను అప్పచెప్తాను చెల్లెల్ని బావనం అని రథంలో కూర్చుని పెట్టుకొని రథాన్ని గడుపుతూ నడుస్తున్నాడు. మధురానగర పొలిమేర దాటింది రథం కంటే. పగ్గాలు పట్టుకొని సంతోషంగా కేరింతలు కొట్టుకుంటూ సారథ్యం చేస్తున్నాడు కంసుడు. ఆకాశవాణి అంటోంది, కంసా తుష్టయకు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెరెరుగవు వీరం శిష్టయకు నీ తలోదరి అష్టమ గర్భము నిన్ను హరించు సుమ్మా. సంతోషంగా కేరింతలు కొట్టుకుంటూ రథం నడుపుతున్నావు కానీ ఏ చెల్లెల్ని తీసుకొని పోతున్నావో ఆ చెల్లెలు అష్టమ గర్భమే నీ ప్రాణాంతకం అవుతుంది, నీ మృత్యు దేవత అవుతుంది అన్నాడు. ఆకాశవాణి చెప్పంగానే పగ్గాలు ములగడ కింద వారినాడు. దేవకీదేవి కొప్పు వెంట్రుకలు పట్టుకొని కొరకొరా కిందికి ఇచ్చినాడు. చిన్న వెంట్రుకలు పట్టుకొని కిందికి ఇడుస్తున్నాడు. వసుదేవుడు అన్నాడు, బావా శాంతించు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడరు చీరలిచ్చుడో మన్నన చేయుడో మధుర మంజుల భాషలను ఆదరించుడో మిన్నుల మ్రోదలే నిజము మేలని చంపకుమన్నా అన్నవు నీవు చెల్లెలికి అక్కట. బంగారు ఆభరణాలు వారి చెల్లెలికి, పట్టు చీరలు కొనివ్వాలి కానీ చంపుతానంటావేమిటి? కాళ్లకు రాసిన పారాన్ని కూడా ఆడలేదే. ఆడబిడ్డని చంపి అపకీర్తి పాలైపోతావా కంసరాజేంద్ర వద్దయ్యా.
అష్టమగర్భంగా నేను చంపేది చెల్లెలితే కాదు కదా, దీనికి పుట్టిన సంతానం పుట్టిన తీసుకొచ్చిన అప్ప చెప్తాను, వాళ్ళని చంపిపారే. కానీ నా చెల్లెల్ని మాత్రం కాపాడు, నా భార్యను మాత్రం కాపాడు, నీ చెల్లెల్ని కాపాడు. పుట్టిన వాళ్ళు ఇస్తావా? తప్పకుండా తీసుకొచ్చి ఇస్తా, ప్రమాణం చేసి చెప్తున్నాను నా వసుదేవుడు అని ఒప్పుకొని దానికి ఇద్దరు తీసుకుపోయి చెరసాల్లో వారేసినాడు. దేవకి వసుదేవుని చెరసాల్లో వారేసి భావి భర్తలు లేకుండా రాజ్యం కోసం ఐశ్వర్యం కోసమని దుర్మార్గుడైన కంసుడు వాళ్ళని చెరసాలలో పెట్టాడు. మరి పుట్టిన కొడుకును కూడా తీసుకువచ్చినట్టు సత్యం తప్పగా తీసుకువచ్చి ఇస్తానని 7 ఏళ్ళ వరకు పిల్లవాడు పుట్టినాడు. పిల్లవాడిని తీసుకువచ్చి కంసుని దగ్గర పట్టుకువచ్చాడు. అది చూసి అన్నాడు కంసుడు, సత్యం తప్పగా తీసుకువచ్చావు వసుదేవా, ఈ కొడుకు నాకే అవసరమైంది తప్ప అష్టమ గర్భం అట కదా, గవాణి చంపతపో పడకపోమన్నాడు. మళ్ళీ ఏమో ఈ గాడి కొడుకు మళ్ళీ తెల్లారి చంపేది నిత్యం అనుకొని పాపం సంతోషం లేకుండా పోయినా అంట. ఇప్పుడు బొమ్మనంగానే ముసులు ఎందుకు ఏం చంపితే ఎవరు కావాలి మళ్ళీ ఏడిచి. అవి యోగి అలా ఉంటాడు. వసుదేవుడు చాలా గొప్ప యోగి కనుకనే భగవానుడు కొడుకుగా ఉంటాడు. ఆయన రోజులు గడుస్తున్నాయి. ఒక్కనాడు నారద మహర్షి వచ్చినాడు, ఏకాంతంలో తీసుకొని పోయినాడు. ఉపదేశం చేసేటప్పుడు ఏకాంతంలో ఉండాలి గురువుగారు. అగో గురువు ఏకాంతంలో తీసుకున్నాడు శిష్యుణ్ణి. ఏకాంతం నారదుడు ఒక్కనాడు కంసుని కంస మందలోపల ఉన్న నందాదులు వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలకు తెరవలు వసుదేవుడాది ఆగల సర్వయాదవులందరూ దేవతలు గాని నిజంబుగా నలుగుగారు సుమ్మా కంస నీవు రక్కసుండవనీను దేవమయుండి చక్రి దేవకీదేవికి పుత్రుడై జనించి భూతలమ్మును జరబుట్టినట్టి చినటి దైత్యులనెల్ల దంపు సుమ్మా. దేవరాజ్యం చెప్పాడు, దానికి ఓచాడు, మంత్రోదయం చేశాడు, అలవడ్డాడు. ఆడికి టెన్షన్కి అప్పటి నుంచి మొదలైందిగా. నారద మహర్షి ఎప్పుడైతే ఉపదేశం చేశాడో ఇక అప్పటి నుంచి మొదలైందనమాట వాడికి. అన్నం నీరు ఏది లేకుండా తిరుగుతున్నాడు, ఆరాటం పొంది ఇప్పుడే వెళ్ళి చంపన్నా దేవి వదిలు అనుకుంటా అంట. కానీ వద్దు వద్దు, ఇప్పుడే చంపరాదు, పాపం తోడబడిందని ఎందుకు చంపడమని ఊరుకుంటున్నాడు. అక్కడ విశ్వరూపుడైన పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి యోగం ఆయన పిలిచాడు. భద్ర, నువ్వు పదనమందకు పో, అక్కడ రోహిణి ఉన్నది. ఆ రోహిణి గర్భం లోపల ఆదిశేవుడైనటువంటి గర్భం పెరుగుతుంది దేవికి గర్భంలో. దీన్ని తీసుకొని వెళ్ళి రోహిణి గర్భంలో వెయ్యి, నువ్వు యశోద గర్భంలో పడు, నేను వెళ్ళి అష్టమ గర్భంలో పడి దేవికి గర్భంలో పడతాను, అంతా శుభం జరుగుతుంది. నేను చెప్పినట్టుగా గిట్ట నువ్వు చేస్తే భూలోకంలో కూడా నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముర, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబికాను 14 నామంబులం కొని ఆయా స్థానంబులందు సర్వేశ్వరుండకు అరివి నీకు అనేక వరంబుల సంగిన అనేక కానుకలిచ్చి పూజిస్తుంటారు బొమ్మన్నాడు. 14 వేలతో పిలుస్తుంటారు యోగమాయను అనగానే అలాగే వెళ్ళింది. అయ్యో అయ్యో దేవికి దేవి కడుపుపోయిందయ్యా, కడుపుపోయింది అన్నారు. ఇక్కడి గర్భాన్ని తీసుకొని వెళ్ళి రోహిణి గర్భంలో వేసింది, తాను ఈశ్వర గర్భంలో పడింది. స్వామి వచ్చి దేవికి దేవి గర్భంలో పడ్డాడయ్యా పరీక్ష మహారాజా. రోజులు గడుస్తున్నాయి, 2, 3, 4, 5, 6, 7 శ్రీమంతం చేసినారు. 8 అయిపోయినాయి, 9. మరి అలా బ్రహ్మాది దేవతలంతా గర్భస్థులైనటువంటి ఒక దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి ఆ గర్భంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని అనేక విధాల స్తోత్రం చేసినారు. అక్కడ కంసుడు నారదుడు చెప్పినాడు కదా, చెప్పిపోయినప్పటి నుంచి ఆదరపడుతున్నట్ట. తిరుగుచు పొడుచుచు ద్రావుచు నరుగుచు కూర్చుండు లేచు తనవరతంబు హరిందరచి జగమా హరిమయమని దరచ కంసుడారని అలికన్ తిరుగుచు కుడుచుచు త్రావుచు నరుగుచు కూర్చుండు లేచు తనవరతంబున్ 24 గంటలు హరినామస్మరణం భయమునను కంసుడు. నారదుడు ఉపదేశం ఇచ్చాడు కదా, ఇక పారాయణ మొదలు పెడతాడు రోజు స్మరణ జపం. ఆ అవసరమున అనంతర సమేతులైన దేవతలు నారదాదిమునులు బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి సత్యవర్తులైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తిని అనేక విధాల స్తోత్రం చేసి, మహానుభావ పుట్టు లేని నువ్వు పుడుతున్నావు ఎందుకు ధర్మ సంస్థాపనం కొరకై రా, నీకోసం ఎదురు చూస్తున్నాం. గురుపాఠీ నమవై జలగ్రగమవై గ్రోలంబవై శ్రీందుకేసరివై బిచ్చుడవై అయానండవై క్షమాదేవతాభక్తవై ధరణీనాథుడవై దయా గుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెలము ఇలా బాలంబు వారింబుమా.
శ్రీహరి మత్స్యకూర్మ వరాహ నరసింహ రూపాలు ధరించి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఒక ధర్మస్వరూప సత్యస్వరూప రా తొందరగా గర్భంలోంచి అని ఆయన ప్రార్థించి, అమ్మా దేవకీదేవి నీ ఉదరంలో ప్రధాన పురుషుడు ఉన్నాడమ్మా, ఆయన బయటకు వచ్చా అంటే మా కష్టాలు నీ కష్టాలు అన్నీ పోతాయి తల్లి, ఇప్పటి నుంచి నీ కడుపు చల్లగా ఉంటుంది అన్నాడు. నీ సంతానానికి బాధ లేదు, నీ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి, మా బాధలు కూడా దూరం అయిపోతాయి, దేశం సుభిక్షం అయిపోతుంది, శిష్యులందరికీ ఆనందం కలుగుతుందమ్మా అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడయ్యా రాజా నరేంద్ర. ఈ విధమునారింబడి దేవకీ దేవిని దీవించే దేవతలు ఈశాన బ్రహ్మాండములు గురిజనినా అంతలో పంకజముఖి నీళ్ళాడను సంకటపడా కల్లుల మానసంబుల నెల్ల సంకటములోచ మెల్లన సంకటములు లేమిదోచ సత్పురుషులకు. నీళ్ళాడడానికి ఈమెకు సంకటం, దుర్మార్గులందరికీ ప్రాణ సంకటం, సత్పురుషులందరికీ సంకటాలు దూరం అయిపోయాయి. సంకటం సంకటం సంకటం. మరి అలా పొలతి కంతంత నీళ్ళాడు ప్రొద్దులెరిగే. నీళ్ళావుడంటే ప్రసరించడం. మరి అలా సమయం దగ్గరికి వస్తున్నది. శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి వేళ రోహిణీ నక్షత్రం లోపల సత్యంబులై పొంగె జలరాసులేడు కలకోశనముల మేఘంబులురివే రకతారకలతోడ గగనంబురాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి తెంచే కమ్మని చల్లని గాలి వీజంచే హోమానలంబు చెన్నుంది వెలిగే కులకులు కమలాది కులములై సిరినొప్పే ప్రవిమలతోయనై పారెనదులు. దారిద్ర పునరుద్ధరణ కానీ ఎక్కడ కుంటల్లో కానీ చెరువులో కానీ బావిలో కానీ ఒక బొట్టు లేదు. అప్పుడు ఇట్లా కాదు, అన్నీ నిండే ఎక్కడెక్కడ అన్నీ నిండేయట. సప్త సముద్రాలు, చెరువులు, కుంటలు, బావులు, ఆవులు, అంతలు అన్నీ వాడుతున్నాయట. కమ్మని చల్లని గాలి వస్తుందట. ఇప్పుడు వేడి గాలి ఎలా వస్తుందో అప్పుడు చల్లని గాలి వచ్చిందయ్యా పరీక్ష మహారాజా. వరపుర గ్రామ ఘోషయై వసుదయొప్పే ఈగరవ పుష్పవరముల వెరసెవనము. ఎక్కడ చూసినా ఫలపుష్పరిధానమైనటువంటి ఉద్యానవనాలతోని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాతావరణం లోపల అలరు సోనలు గురిసిదయ్య మనవరులు దేవదేవుని దేవకీదేవి నడిరేయి గనగా గోపాలకృష్ణ భగవానికి రాజా రామచంద్ర భగవానికి జయ జగదంబా మహారాజ్ఞికి జయ. పరమ పవిత్రమైన దశమస్కందంలోని కృష్ణ జన్మాన్ని పరీక్షిత్తుకు శివదేవుడు అనిపించిన కృష్ణ జన్మ, శివనకాది మహర్లకు సూదులు చెప్పిన కృష్ణ జన్మ, పోతన్న రామచంద్రుని వివరించిన ఈ రామకృష్ణ యొక్క జన్మ ప్రకారాన్ని గురుదేవుని కృపతో రామచంద్రుని అనుగ్రహంతో ఆ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.